ఎమ్మెల్యే కృష్ణారావుకు పీఏసీ చైర్మన్ అరకెపూడి గాంధీ బహిరంగ సవాల్ విసిరారు. సర్వే నంబర్ 307లోని 11 ఎకరాలపై ఏ విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు. 2009 నుంచి ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జి లేదా ఈడీతో విచారణకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే కృష్ణారావును ప్రశ్నించారు అరకెపూడి గాంధీ. సర్వే నంబర్ 307లో తనతో పాటు మరికొంతమందికి భూమి ఉందని, తాను రాజకీయాల్లోకి రాకముందే ఆ భూమిని కొనుగోలు చేశామని అరకెపూడి గాంధీ చెప్పారు. 1991లో పట్టా భూమిని కొనుగోలు చేసినట్లుగా రికార్డులున్నాయని, తన కుటుంబ సభ్యులు 9 మంది కలిసి ఆ భూమిని కొన్నారని తెలిపారు. ఆ భూమిపై ఏ విచారణకైనా తాను సిద్ధమని, తమ భూముల్లోని రేకులపై రాళ్లతో బీఆర్ఎస్ నేతలు కొట్టడం వాళ్ల విఘ్నతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కృష్ణారావు మిస్గైడ్ చేస్తున్నారని అరకెపూడి గాంధీ ఆరోపించారు. సీరియస్గా ఎటువంటి ఒత్తిళ్లకి లొంగకుండా నేను ఛాలెంజ్ చేసినటువంటి ఛాలెంజ్ని శాసనసభ్యుడు మిత్రుడిగా, నైబర్ శాసనసభ్యుడిగా స్వీకరించి మన ఇద్దరు ఆస్తులు కూడా ఒక సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేద్దాం. తర్వాత ఇంకా స్వాగతించే శాసనసభ్యులు ఎవరైనా ఉంటే, ఇది బాధ అని అనిపిస్తే వేరే కోణంలో తీసుకోవచ్చు. దీన్ని స్వాగతించాలని అనుకుంటే 2014 to 2023 టోటల్ స్పెషల్ విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్ ఈడీ ఎంక్వైరీ, ఈ భూముల మీద ఇంకా ప్రత్యేక చట్టం ఏమైనా ఉంటే ఒక సిట్టింగ్ జడ్జితో కూడా కార్యక్రమం చేస్తే మళ్ళీ ఇటువంటి ప్రేలాపనలు, ఇటువంటి కథలు, ఇటువంటి కార్యక్రమాలు ఉండవని చెప్పి నా భావం.